అందరికీ నమస్కారం. నా పేరు సోమనాథ్ రెడ్డి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ ఆఫ్ డైరీ టెక్నాలజీ సబ్జెక్ట్. ఇప్పుడు చాలామంది బాధపడేది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ సరిగ్గా జరగట్లే కాదు, మనకు ఆఫ్లైన్ క్లాసులు కూడా డిగ్రీలు జరగలే. నేను ఇదే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకు మొత్తం సబ్జెక్ట్ మొత్తం ఇందులోదే కాకపోతే ఎక్కువ స్ప్లిట్ చేసి ఉంది. దీన్ని మనం ఎంత స్ప్లిట్ అంటే అంటే అన్నంత స్ప్లిట్ అనమాట. అంటే లాగి తీసి ఉంది. మనం ఇక్కడ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఫీడ్స్ అండ్ ఫీడింగ్ లైఫ్ స్టాక్, నాన్ రూమినెంటెడ్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఎవరైతే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారో డిగ్రీకి డైరెక్ట్ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ చేసి డిగ్రీల డైరీ తీసుకున్నారనుకో వాళ్ళకి ఇబ్బంది. మన డిగ్రీ వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు, ఈజీగా రాయొచ్చు పేపర్ ఎలా వస్తుందని నేను కూడా మస్తు సెర్చ్ చేసిన. మనం ఇంటర్మీడియట్లో ఏ విధంగా వస్తుందో అలాగే వస్తుండే, కాకపోతే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మనకు రెగ్యులర్ పేపర్స్ ఎట్లా వస్తాయో అలాగే వస్తాయి. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే నాన్ రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఈ రెండు దాని నుంచి ఎక్కువ సబ్జెక్ట్ ఉంది మనకు డిగ్రీలో చూసుకున్నట్లయితే. ఈ 3 యూనిట్స్ మనం బాగా ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బేసిక్స్ లేని మనం ఏదైనా మ్యాథ్స్ చేయలేము. డైరీలో కూడా ఇవి బేసిక్స్. కాబట్టి మీరు డిగ్రీ చదువుతున్నా కానీ ఒకసారి ఇంటర్మీడియట్, మీరు కానీ బైపీసీ అయితే ఇంటర్మీడియట్ వొకేషనల్ చదువుకుంటే మీరు ఎక్కువ సబ్జెక్ట్ గ్యాదర్ చేస్తారు. ఏదో మనకి అలా టఫ్గా చదివి ఏదో అలా అందరిలా గోవిందా అంటే మీకు డిగ్రీ పేపర్ అవసరం. అంటే డిగ్రీ పేపర్ పీడిఎఫ్స్ అవన్నీ గ్రూప్లో మనం చూస్తూనే ఉంటుంటాం, ఈ డైరీ గ్రూప్లో. అవి అయితే ఇంక మీరు ఈజీగా పాస్ కావచ్చు. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో మనకు డిగ్రీలో ప్రతిదీ ఫస్ట్ పేపర్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పేపర్ ఆర్ సెకండ్ ఇయర్లో సెకండ్ పేపర్లో ఉన్నదే మనకు డిగ్రీలో కూడా ఉంది. మనం డిగ్రీలో సేమ్ ఉంది, కాకపోతే డిగ్రీలో అడిషనల్గా సమ్ ఆఫ్ గ్యాదరేషన్ ఉంది. సబ్జెక్ట్ గ్యాదర్ చేసేసి డిగ్రీలో పెట్టిండు. కాకపోతే మనం ఎందుకు ఇంకా అందరికీ బుక్స్ లేదు కాబట్టి ఇది సింపుల్గా చూస్తున్నాం. ఇంట్రడక్షన్ ఆఫ్ కన్ఫర్మేషన్ పాయింట్స్ ఆఫ్ డిఫరెంట్ రూమినెంట్స్ పార్ట్స్ అవన్నీ అనమాట. అవి మనకు పార్ట్స్ రాకపోతే, బేసిక్ రాకపోతే వీ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆన్ అవర్ సబ్జెక్ట్. మెయిన్లీ మనం ఇప్పుడు ఏదైనా జాబ్లో జాయిన్ అయినా కానీ ఇన్ కేస్ వీ కాల్డ్ ఇన్ టర్మ్స్ ఇన్ సబ్జెక్ట్ వైజ్ ఓన్లీ, వీ వోంట్ కాల్ ఇన్. మనం ఇప్పుడు ఒక సీజర్ తీసుకోవాలంటే మనం కత్తిరి అంటే మనకు డైరీ చేసిన వానికి వేరే వానికి సంబంధం ఏంటి? మనం అంటే టర్మ్స్ని ఎట్లా పిలవాలో అలా పిలుస్తాం. బ్రీడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్స్ అండ్ బఫెలో అండ్ షీప్ గోట్స్, సేమ్ ఇది కూడా డిగ్రీలో ఉంది. హౌసింగ్ సిస్టమ్స్ అండ్ లైఫ్ స్టాక్ ఫార్మ్స్ ఇది ఉంది. సెలెక్షన్స్ ఆఫ్ బ్రీడింగ్ రూమినెంట్ ఎనిమల్, కేర్ అండ్ మేనేజ్మెంట్ రూమినెంట్ ఎనిమల్స్, activities in livestock farms, reproduction system of IV, lactation and milking methods. ఇవి మోర్ 8 యూనిట్స్ మోర్ ఇంపార్టెంట్. మీరు కానీ మళ్ళీ ఒక్కసారి మరి ఎలాగో మీరు వొకేషనల్ చేసినట్లయితే ఒక్కసారి ఇవి చూసుకోండి. ఇవే చిన్న వర్డ్స్నే ఆడ ఎక్కువ, అంటే ఎంత ఎక్కువ అంటే డబల్గా అంటే మనం బయట గ్యాదర్ చేసుకుని ఉంటాం. మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళినాం, లేకపోతే ఫస్ట్ ఇయర్లో అక్కడ ట్రైనింగ్ చేసినాం. కాబట్టి మనకు ఈజీగా మనం ఒక్కసారి చూసుకుంటే మనం ఆ క్వశ్చన్ పేపర్
బుక్ చూసుకున్న వచ్చేస్తుంది, ఈ బుక్ చూసుకున్నా వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ పేపర్ చూసుకుంటే మనకు సెకండ్ పేపర్లో పెద్దగా అంత డెప్త్గా ఏముండదు అబ్బా. ఎందుకంటే ఫీడ్స్ అండ్ ఫీడింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్, మనకు ఫీడింగ్ ఏంటి, డాగ్స్కి, పౌల్ట్రీస్కి, షీప్స్కి, గోడ్స్కి, డైరీ ఎనిమల్స్కి మనకుంది. ఇంకా ఇవి ఫీడింగ్ ప్లాంట్స్, ఇవన్నీ నాకు కట్ చేసేస్తుంది మ్యాటర్ని. ఎందుకంటే ఇది ఫీడింగ్ దానాల వర్గీకరణ, దట్స్ ఇట్. దానాల గురించి మనకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఫస్ట్ ఉంది. ఇన్ డిగ్రీ వీ డోంట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్స్. ఇంకా నెక్స్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే నాన్ రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. రూమినెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్, నాన్ రూమినెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనిమల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్. రెండు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఫుల్ మనకు డెప్త్గా ఉంటుంది. ఎంత డెప్త్ అంటే చెప్పలే కానీ ఒకసారి చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా మీలాంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్నే కాబట్టి నాకున్న థాట్స్ తోటి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో పెట్ ప్రొడక్షను, పెట్ ఎనిమల్ మేనేజ్మెంట్ ఉంది కానీ పెట్ ఎనిమల్ మేనేజ్మెంట్ లేదు మనకు. సెకండ్ పేపర్ కూడా అంతంతనే, సెకండ్ పేపర్ కూడా లేదు. ఏదో పౌల్ట్రీ మేనేజ్మెంట్ లేదు, ఇది కూడా లేదు. కాకపోతే ఈ డిగ్రీలో ఏం లేదు, జస్ట్ క్యాజువల్. నేను ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పేపర్ చూసుకొని డిగ్రీలో అనుకున్నా, కాదు అది వేరు. ఇక చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం వారు ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది డిగ్రీ వాళ్ళకు మన తెలంగాణలో. ఇంకా బుక్లో ఏమేమి సబ్జెక్ట్ అండ్ ఏమేమి సబ్జెక్ట్ ఉందబ్బా అని మనం అనుకుంటే, ఫస్ట్ వచ్చేస్తే అధ్యాయం 1, అధ్యాయం 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, దట్స్ ఇట్. పాడి పశువుల యాజమాన్యమే ఎక్కువ ఉంది. పరిచయం దేశీయ పశువులు, ఇండియన్ బ్రీడ్స్, క్యాటిల్స్ అండ్ exotic dairy breeds. These are common terms on our dairy farms. We should before you shit. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి నేను ఇట్లా ఏదో ఇంపార్టెంట్వి మాత్రమే ఇట్లా టచ్ చేస్తున్నా, మీకు చెప్తున్నా. మనకు టైం లేదు కాబట్టి మీరు నేను చెప్పినవి కొంచెం చూసుకోండి అంతే. నెక్స్ట్ టైం నేనే క్లాసెస్ చదువుకొని మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియన్ బ్రీడ్స్ చూసుకోండి. పశు జాతి సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి కదా. దూడని ఏమంటారు, క్యాటిల్స్ని ఏమంటారు, క్లఫ్ని ఏమంటారు, దూడలు చిన్నగా ఉన్నప్పుడు ఏమంటారు, అవన్నీ చూసుకోండి ఒకసారి, కామన్ టర్మ్స్. నెక్స్ట్ చూసుకోండి ఇంకోటి ఏంటంటే పాడి పశువులకు వివిధ శరీర ఈ చిన్నవి రాయవచ్చు, మీరు ఈజీగా రాయవచ్చు. ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఇక డిగ్రీలో ఏమేమి వచ్చినాయంటే కామన్ టర్మ్స్ ఏవేవేపా. ఇంకా బ్రీడ్స్ బిఫోర్ టాకింగ్ అబౌట్ కామన్ టర్మ్స్ we should observe on page number 21, 22, 23 in ఇండియన్ బ్రీడ్స్లో మనకు ఎక్కువ చూసుకున్నట్లయితే గిర్రు, షైవాలి, ధార్పార్కర్ అండ్ ఇంకా రెడ్ సింధీ, ఇవి మన ఇండియన్ బ్రీడ్స్. హెచ్ఎఫ్ చూసుకోండి. ఇంకా విదేశీ ఆవులు చూసుకుంటే హెచ్ఎఫ్ జాతి ఆవులు మరియు హెచ్ఎఫ్, బ్రౌన్ స్విస్, జెర్సీ ఆవులు, ఇంకా ఐషార్ జాతి ఆవులు, బ్రౌన్ స్విస్ జాతి ఆవులు, కరెంట్ స్విస్, గార్జెస్ స్విస్ ఆవులు. ఇవి ఏదో
చూసుకోండి, కొంచెం నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏమున్నాయో అది పాయింట్ మనకి. ఎక్స్ట్రా క్యారెక్టర్ హెచ్ఎఫ్కి ఏముంది, బ్రౌన్ స్పిస్కి ఏముంది అనేది. బ్రౌన్ స్పిస్కి చూసుకున్నట్లయితే అది ఎందుకు మనం ఎక్కువ అది ఎందుకు ప్రొడక్షన్ చేస్తాం, బీఫ్ కోసం ప్రొడక్షన్ చేస్తారు బ్రౌన్ స్విస్. అదే వేరే కేటగిరీ చూసుకుంటే హెచ్ఎఫ్ చేస్తే మిల్క్ కోసం. అట్లా దేనికంటూ దానికి డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా అది ఆ పాయింట్ మనం ముందు మెన్షన్ చేసినా మధ్యలో మెన్షన్ చేసినా దానికంటూ ఒక ఐడెంటిఫికేషన్ పెడితే మనకు వావ్ ఇదేదో గ్రేట్ ఉంది కొంచెం అని థాట్లో ఉంటాడు. ఇంకా మనం చూసుకుంటే మన పాడికి ఉపయోగించే దేశీయ ఆవులు మనం రోజు చూసుకుంటాం. ఒంగోలు జాతి ఆవులు, డివోన్ జాతి ఆవులు, హర్యానా జాతి ఆవులు, ఇవన్నీ మనకు ఈజీ మనం ఇంటర్లో చదువుకున్నాయి. మళ్ళొకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ గేదె జాతి ఆవులలో ముర్రా జఫ్రాబాదీ, సిరిరాణి జాతి గేదె, స్ఫూర్తి జాతి దున్న, జఫ్రాబాదీ చెప్పాను కదా, మోహన్ జాతి గేదె, ఇవన్నీ ఇప్పుడు నాగపూర్ జాతి గేదె. బిఫోర్ ఇంటర్మీడియట్లో మాకు నాగపూర్ జాతి గేదె లేదు, ఇప్పుడు నాగపూర్ జాతి గేదె వచ్చింది. ఇంక అన్నీ ఇక్కడ మనం ఇంటర్లో చదువుకున్నవే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే డెఫినేషన్ ఆఫ్ ఎనిమల్స్. డెఫినేషన్ ఆఫ్ ఎనిమల్స్ అంటే ఏందబ్బా అనుకోకండి. దానికంటూ కొన్ని ట్యాగ్స్, ఇయర్ ట్యాగ్స్, ఇంకా ఇయర్ ట్యాగింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అదే మనం ఏమంటావా ఎల్ఐసి పాలసీ ఎలాగానో దానిలో కూడా ఇన్సూరెన్స్ పాలసీ అలాగే చనిపోతే మన గవర్నమెంట్ డబ్బులు అవి మెయిన్ టర్మ్స్ అనమాట. దానిలో కూడా హౌ టు హ్యాండిల్ మనం కాస్టింగ్ ఆఫ్ ఎనిమల్స్. ఇది కూడా ఎట్లా ఆవులను బర్రెలను మనం నిర్ధారిస్తామా ఏమంటారు కదా తెలుగుగా ఏమంటారు, నియంత్రించు పద్ధతులు. హౌ టు హ్యాండిల్స్ బుల్ కాక్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ కౌస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బుల్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ మీరు చిన్నగా ఏముంటుంది అబ్బాయి ఎట్లా హ్యాండిల్ చేస్తా అంటే ముక్కు హ్యాండిల్ది, ఇంకా ఆ రంధ్రాలలో బొక్క కొట్టడము, అదే మొగులాడ కూర్చోడము, ఇవి చిన్నవి ఉంటాయి. ఇవి మనం తాడులు కట్టి ఎట్లా కట్టేస్తామో, గోల్సులు కట్టి ఎట్లా కట్టేస్తామో దానికంటూ కొన్ని కొత్తగా వచ్చినాయి. బుల్ హ్యాండిల్, బుల్ లీడింగ్, బుల్ నోస్ రింగ్, బుల్ నోస్ స్టాకింగ్, మౌత్ గ్యాస్. ఇవన్నీ కొత్త టర్మ్స్. ఇవి టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ డయాగ్రామ్లు అడగవచ్చు మనకు. ఇంకా ఇవన్నీ మన మామూలుగా ఇంకా మిగతా మామూలుగా ఉంటాయి, మామూలు టర్మ్స్ మనం రాయొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్రేషన్ చేసే ఒక టర్మ్ కూడా పక్క అడగవచ్చు, దాన్ని కూడా ఒకసారి చూసుకోండి, బొమ్మను చూసుకోండి. నెక్స్ట్ చూస్తే మెయిన్గా అది ఒకటి పశువుని ట్రీట్మెంట్ చేసినప్పుడు అది ఉంటుంది కదా, నాకు అది ఎప్పుడే మర్చిపోయాను బాబు. అంటే ఆవు నెట్టు కదలకుండా ఒక దానిలోకి పంపించి ట్రీట్మెంట్ చేస్తుంటాడు, దాన్ని ఎప్పుడైతే మర్చిపోయినా ఏమనుకోకండి. నెక్స్ట్ చూసుకుంటే ఇది వరకు 50 పేపర్ వరకు ఒక ఐడియా. నెక్స్ట్ పాడి పశువు వయసు నిర్ధారించుట. ఇవి ఎందుకంటే మనకు ఇవి కొంచెం డెప్త్ ఉంది, మీకు ఓపిక ఉంటే చూసుకోండి. ఎట్లాగా ఆవుల వయసును ఎందుకు నిర్ధారిస్తారంటే బ్రీడింగ్ కోసం, మనం మామూలుగా ప్రొడక్షన్ కోసం అండ్ మేనేజ్మెంట్ కోసం, మిల్కింగ్ కోసం. ఇప్పుడు మనం ఆవును కొనకపోతే ఎందుకు కొంటాం, దానికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. అది రీజన్స్ మనకు సొల్యూషన్ ఎక్కువ రోజులు కావాలి కాబట్టి దాని ఏజ్, దాని అట్మాస్ఫియర్, దాన్ని మొత్తం చూసుకొని మనం చెక్ చేసుకొని తీసుకుంటాం. అదే ముసల్దాన్ని తీసుకొని పాలు తీస్తే అది 1 సంవత్సరం పాలు ఇస్తే తర్వాత చనిపోతుంది. అదే యంగ్ తీసుకొని ఉంటే ఒక 25 years 5 years
15 ఇయర్స్ ఇస్తుంది, 25 ఇవ్వకపోయినా కానీ. దాన్నే కొంచెం క్యాటిల్స్ ఏంది, దంతాల గురించి మనకి వింటర్ ఫస్ట్ ఇయర్లో కూడా దంతాలు సీజర్స్ గురించి అవి కూడా చూసుకొని పశువు యొక్క బరువును కొనుక్కొనుట, అదే బాడీ వెయిట్. దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఫార్ములా ఉండి బాడీ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బెర్త్ 2/30 లెంత్. ఈ పాయింట్ నాకు కూడా తెలియదు. సెకండ్ టైం మనం ట్రై చేద్దాం, ఎట్లా సాల్వ్ చేద్దాము. పాడి పశువుల యాజమాన్యం దున్న మరియు ఎద్దులతో ఇంతించే ఒక పద్ధతి. ఇది నేను తెలుగు ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు తెలుగు సరిగా చదవడానికి రాదు. ఒకసారి ఏంటంటే ఇది అంటే క్యాస్ట్రేషన్ మిషన్ అది లేకుండా, హ్యాండిల్ లేకుండా ఎట్లా క్యాస్ట్రేషన్ చేస్తాడో, విత్తు కొట్టడం వితౌట్ క్యాస్ట్రేషన్, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, విత్తుని ఎట్లా కొట్టాలో, క్యాస్ట్రేషన్ ఎట్లా చేయాలో, ఇవి పద్ధతులు. మామూలుగా మనకి ఏం తెలుసా, 2 కట్టెలు తీసుకొని మధ్యలో కొట్టి పడేసి విత్తు క్యాస్ట్రేషన్ అయిపోతుంది అనుకుంటాం. అది వేరు. డీహార్నింగ్ అంటే తోక కత్తిరించడానికి డీహార్నింగ్. నెక్స్ట్ ఇంకా దాని గురించి మన తోకగలకైతే ఎందుకు కత్తిరిస్తారని బాబు అనుకుంటే, కుక్కలకు కత్తిరిస్తాం, మన అన్ని ఆవులకి ఏం కత్తిరించాం కానీ కుక్కలకి మాత్రం కత్తిరిస్తాం. ఇంకా దాని గురించి కూడా ఉంటుంది, చూసుకోండి. ఇంకా ఇవన్నీ రాయగలుగుతారు మీకు. కుక్కలకు అది డీహార్నింగ్ ఎందుకు చేస్తారు, కొమ్ములు కత్తిరించడానికి ఎందుకు చేస్తారు,